హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేనైతే హెయిర్ కట్ చేపించి చూపిస్తున్నా మీకు లైవ్లో. నేనైతే ఎప్పటి నుంచో హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సెలూన్కి వెళ్ళి చేయించుకుందాం అనుకున్నా కానీ నా హెయిర్ ఉండడమే చాలా షార్ట్ హెయిర్. ఇంకా నేను సెలూన్కి వెళ్తే వాళ్ళు ఇంకా షార్ట్ చేస్తారని చెప్పి వెళ్ళలేదు. ఈరోజు అయితే ఇంట్లో చేసుకోవడానికి అయితే ధైర్యం చేస్తున్నాను. మీరైతే చూడండి ఇప్పుడు నేను ఎట్లా కట్ చేసుకున్నా ఏంటని చెప్పి. మీరు కూడా నాలాగా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు లేదా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు సెలూన్కి వెళ్ళి వేలకు వేలు తలగేసే బదులు ఇంట్లో ఒక 5 మినిట్స్లో చేసుకోండి. స్ట్రైట్ కట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. యూ షేప్ వి షేప్ కూడా మీరు చేసుకోవచ్చు. ఆ షేప్ మీరు కట్ చేసే దాన్ని బట్టి వస్తుంది. నేనైతే ఇప్పుడు ఏంటంటే ఫస్టే నా హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా అయితే దువ్వుకున్నా. ఇప్పుడు 2 పార్టీషన్ లాగా మంచిగా పాపడ తీసుకొని అయితే 2 సైడ్లు తీసుకొని 2 సైడ్లు కూడా మంచిగా దువ్వుకున్నా. చిక్కులు లేకుండా దువ్వుకొని వాటిని రెండింటిని అయితే మంచిగా చిన్న కింద ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఎంతవరకు కట్ చేసుకోవాలనుకుంటున్నామో మళ్ళీ అక్కడ వరకు అయితే ఇంకొక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. నేనైతే చాలా తక్కువ కట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాది ముందే షార్ట్ హెయిర్ కదా, ఇంకా ఎక్కువ కట్ చేసుకుంటే ఇంకా చిన్నగా అయిపోద్ది అని చెప్పి అయితే తక్కువ కట్ చేద్దాం అనుకొని నేను చాలా కింది వరకు అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు నేను దీన్ని స్ట్రైట్ కట్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి నేను స్ట్రైట్గా మాత్రమే కట్ చేసుకున్నా. మీరు యూ కానీ వి కానీ చేసుకోవాలనుకుంటే దాన్ని కొంచెం టర్న్ చేసుకొని చేసుకోవచ్చు. నేను స్ట్రైట్ కట్ చేసుకుందాం అనుకొని అంత చిన్నగా అయితే కట్ చేసుకున్నా. మళ్ళీ మనం హెయిర్ కట్ ఇంట్లో చేసుకుంటే మనం చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వేరే వాళ్ళని ఎప్పుడు హెయిర్ కట్ చేయడానికి అడగడానికి మనకు అంత ఉండకుండా మనది మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. అందుకని చెప్పైతే నేను ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే నాకు చాలా బాగా అనిపించింది. మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి బాగుందా లేదా అని చెప్పి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా చూడండి. నాకైతే నా హెయిర్ బాగా నచ్చింది. కాకపోతే నా హెయిర్ ఏంటంటే గడ్డి బాగా ఫ్రీజీగా ఉంటుంది. అది సిల్కీగా అస్సలు ఉండదు. అయినా సరే నాకు అంత తోకుంటే నచ్చదని చెప్పి అయితే ఇట్లా స్ట్రైట్ కట్ అయితే చేసుకున్నాను నేను. నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా నేను పొనెటోలు వేసుకొని చూసిన అట్లా కూడా బాగానే అనిపించింది నాకు. నేను రెగ్యులర్గా పొనెటోలు వేసుకుంటాను, నార్మల్గా హెయిర్ లీవ్ అయితే చేసుకోను. నచ్చిన వాళ్ళు లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్.